సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి గురువారము బైబిల్ క్లాస్ ద్వారా మరొకసారి దేవుని స్తుతించి మహిమపరచడానికి ఆయన మాటలు మనం అందరం కూడా నేర్చుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చారు గనక మరి ఈరోజు క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులను మీ అందరికీ అలాగే లైవ్లో ఆయా ప్రాంతాల నుండి మరి వాక్యాన్ని వింటూ మరి ముఖ్యంగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మేము చెప్పే పాఠాల కొరకు జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మా కొరకు మరి ప్రోత్సాహం కలిగి ఉన్న మీ అందరికీ తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి సంరక్షించి ఈ దినము స్థానిక సంఘం ద్వారా జరుగుతున్న బైబిల్ క్లాసులో మీ యొక్క వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి మీ పరిశుద్ధాత్మ తండ్రి శక్తిని బట్టి జ్ఞానమును బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తండ్రి మీ ఆత్మను కలిగిన వారముగా భక్తి కలిగిన వారముగా యథార్థపరులుగా నీతిమంతులుగా మీ వాక్యము ద్వారా తండ్రి మేము నడుచుకోవడానికి కృప చూపించండి. మీ వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తన తలంపులు ఇవన్నీ కూడా మేము కలిగి ఉంటే మీ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నప్పుడు అవి వదులుకొని విడిచిపెట్టి లోపాలు సరిదిద్దుకొని మీ సంకల్పం నెరిగి నడుచుకునే భాగ్యాలు దయచేయండి. మేము మనుషులు ఎలా బ్రతకాలో లోకానుసారంగా తెలుసు కానీ దైవికంగా మాకు తెలియదు. మీ చిత్తమేంటో తెలియదు, ఎలా నెరవేర్చాలో తెలియదు, మీ ఉద్దేశాల ప్రకారంగా ఎలా జీవించాలో మాకు తెలియదు. ఎలాగైనా భక్తి చేయాలి, ఎలాగోలాగిన దేవుని సన్నిధిలో బ్రతకాలనే మానవ బలహీనతల్లో ఉన్న మేము మరి తండ్రి ఎలా బ్రతకాలో ఎలా భక్తి చేయాలో మీ సంకల్పం నేరికి మేము ఎలా నడుచుకోవాలో అటువంటి తండ్రి గొప్ప భాగ్యం మీ వాక్యము ద్వారా మాకు కలిగిస్తున్నారు గనక మీ గ్రంథ వాక్యమును మేము నేర్చుకొనుచుండగా మీ మాటని మీ ఉద్దేశాలని మేము గుర్తించి తండ్రి మీ వాక్యము చెప్పిన విధంగా మేము బ్రతకడానికి మా హృదయాలు మార్చుకోవడానికి మీ చిత్తానుసారంగా మీరు జీవించడానికి కృప చూపుతారని వినుచున్న వారందరికీ విని చెవులు గ్రహించే హృదయాలు మీ వాక్యాన్ని భద్రపరుచుకునే తండ్రి జాగ్రత్త అందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా మీ వాక్యములు చెప్పుచున్న మాకు కూడా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ సహాయం సహకారాన్ని మరి ఎక్కువగా మాకు అందించండి తండ్రి. మీ వాక్యాన్ని విని నేర్చుకుని మరి తండ్రి మీ వాక్యానికి వ్యతిరేకమైన మార్గంలో మేము తండ్రి నడవకుండా మీ వాక్యాన్ని కలిపి చెరిపేవారుగా మేము ఉండకుండా అబద్ధానికి అసత్యానికి మేము తండ్రి చోటు ఇవ్వకుండా కాపాడతారని ఈ రాత్రి మేము చెప్పే వాక్యము ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామ కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినడానికి మనసునివ్వాలని ప్రేమతో నేను కోరుతున్నాను. ఎన్నో మాటలను మనం నేర్చుకుంటున్నాం, ఎన్నో విషయాలు దైవ గ్రంథంలో మనకి కనబడతాయి. మనం వింటున్న వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న వాక్యం ద్వారా భక్తి విధానాలు పరిశోధన చేసుకోవాలి. భక్తి ద్వారానే మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఆ భక్తిని నేర్పించేది కేవలం వాక్యం గనక వాక్యానుసారంగా మనం ఆలోచించడం అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే మనం ఏదైనా చేయాలని అనుకుంటాం, మన దేవుని దగ్గర ఎంతో నిష్ఠగా ఉండాలని అనుకుంటాం. మన భక్తిలో మనం ఎప్పుడు కూడా భారమైన కష్టమైన ప్రతిదీ చేయాలని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అది దైవానికి ఇష్టమా, అది మనం చేసేదా, ఒకవేళ దేవుడు అంగీకరించేదని ఆలోచించగలిగితే గనక మనం దాని ప్రకారంగా
దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం అవుతాం. దాని వెనకాల వచ్చే ప్రతిఫలాలు పొందుతాం. ఒక మాట మనం చదువుతాం, ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథంలోనికి మనం వెళతాం. 7వ అధ్యాయం. మొదట సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించిరి. ఎవరంటే ఇశ్రాయేలీయులు. కుమ్మరించి ఆ దినము, ఏ దినము? ఆ నీళ్లు కుమ్మరించిన ఆ దినము యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించి ఏం చేశారట? ఆ దినము ఉపవాసం ఉన్నారట. ఎవరో? ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఏం చేశారట? మిస్పాలో వారు కూడుకొని నీళ్లు చేది, నీళ్లు ఆయన సన్నిధిని కుమ్మరించి ఉపవాసం ఉండి వారు ఏమని చెప్పుకున్నారట? అంటే పాపము కలిగిన వారు పాపాత్ములను ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టడానికి కూడా ఏం చేసేవారు? ఉపవాసం ఉండేవారు. ఓకేనా? అది ఉపవాసమును చేస్తూ ఆ ఉపవాస దినంలో ఏం ఒప్పుకున్నారట? పాపాన్ని ఒప్పుకున్నారు. మేము పాపులమని మిస్పాలో ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నారు. ఒక మాట చదువుతాం. 3వ వచనాన్ని చదువుతాం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను చెప్తున్నాడట. ఎవరో? సమూయేలు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడట. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు ఏం చేయమంటున్నాడు? మళ్ళుకోవడం, తిరిగి ఆయన వైపు రావడం. ఎలాగట? పూర్ణ హృదయముతో ఆయన వైపు మళ్ళుకోవాలట. దీనిని బట్టి అర్థమవుతుంది ఆయన వైపు నుంచి తప్పిపోయారండి, ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని సమూయేలు మాటలో అర్థమవుతుంది. మల్లుకొని ఎడల ఎవరో? ఇశ్రాయేలీయులు దేవుని వైపు యెహోవా వైపు తిరిగితే గనక అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి, అది మల్లుకోవడం అంటే అర్థం అది. ముందు మీరు ఏం చేశారో, దేనిని బట్టి దైవోగ్రతకు పాత్రలయ్యారో మల్లుకోవడం అంటే అది వదిలి రావడం. ఓకేనా? మీ వద్ద నుండి అన్య దేవతలను తీసేయాలి, అస్తారోతు దేవతలను తీసేయాలంట. ఎవరో? ఇశ్రాయేలీయులు. అంటే విగ్రహారాధన చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు పాపాత్ములు మరి ఎందుకు ఒప్పుకున్నారు? విగ్రహారాధన చేశారు కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? దేవుడి దృష్టికి పాపులయ్యారు. ఆ పాపాలను ఎలా ఒప్పుకున్నారట? ఉపవాసం ఉండి ఉపవాస దినంలో ఒప్పుకున్నారట. అంటే ఆ పాపము వారు చేసిన అపరాధము క్షమించడం కొరకు ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నారు. ఎవరో? ఇశ్రాయేలీయులు. మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల, అంటే మళ్ళీ ఆయన వైపు తిరుగుడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఎప్పుడు? పట్టుదలతో ఆయన వైపు తిరిగి మీ పూర్ణ మనసు మళ్ళా దేవుని వైపుకి ఇచ్చి మీ హృదయాల్లో నుంచి అవి తీసివేస్తే అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. లేకపోతే శత్రువుల చేతులు బందీ అవుతారు. అలా అవడానికి కారణం ఏంటంటే ఆయన మరిచారు, మీరు జీవం లేని వాటి దగ్గర ఆగిపోయారు మీరు అని చెప్తున్నాడు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి చెప్తున్నాడట. మీరు మిస్పాకు పిలవండి, వారందరినీ పిలువనప్పుడు నేను మీ పక్షమున. ఎవరి పక్షమున? ఎవరైతే అస్తరోతు దేవతలను అన్య దేవతల వైపు తిరిగారు వారి పక్షమున యెహోవాను ప్రార్థన చేయునని
చెప్పాడట, మిస్పాకు రండి, నేను మీ పక్షంగా దేవునికి ప్రార్థించి వేడుకుంటాను, మీ అపరాధముల నుంచి మీరు మళ్ళుకుంటే గనక మిమ్మల్ని క్షమించే అవకాశం ఉందని చెప్తున్నాడట. అమ్మా 6వ వచనం, వారు మిస్పాలో కూడుకుని యెహోవాను ప్రార్థన చేతులను చెప్పగా వారు మిస్పాలో కూడుకుని కౌరవగా వచ్చారా లేదా? సమయంలో పిలవగానే వచ్చి మిస్పాలో కూడుకొని యెహోవా నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారట. అమ్మా అంటే నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయి? శుద్ధీకరణకు సూచనగా ఉన్నాయి. ఓకేనా? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి అంటే ఇప్పుడు వారు తప్పు తెలుసుకున్నారు సమయాల ద్వారా, హెచ్చరించడం ద్వారా ఇప్పుడు ఎవరి వైపు తిరుగుతున్నారు? ఇప్పుడు ఆయన క్షమించడం కొరకు వీరు ప్రాణాలను ఏం చేస్తున్నారు? ఉపవాసంతో పరిచయం చేస్తున్నారు. అంతేనా? 2వ సమయాల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతాం. 2వ సమయాల గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం. అయితే ఈ కార్యము వలన చూడండి, మన 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి ఎవరట? దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు ఏం చేశాడట? దేవుని ప్రతిమలాడుతున్నాడట. ఎవరు? ఇది మికాలును వివాహం చేసుకున్నాడు. ఎవరు? దావీదు. అది తన భర్తను చంపి తనకు పుట్టిన బిడ్డని దేవుడు మొత్తడట్టు జబ్బుతో. అర్థమవుతుందా? రాజు చేసిన పాపానికి ఫలితం చూడట, బిడ్డను ముద్దాడట, రోగంతో జబ్బుతో ఉన్నాడు. ఆ బిడ్డ కొరకు రాజు ఏం చేస్తున్నాడట? చూడండి, దావీదు ఉపవాసం ఉండి దేని కొరకు? బిడ్డను బ్రతికించుకోవడం కొరకు, సమస్యకు పరిష్కారం జరగడం కొరకు ఏమన్నాడు? ఇప్పుడు అది అంటే వారి కొరకు ఉపవాసం ఉన్నాడు. ఇశ్రాయేలు వారి అపరాధాల కొరకు ఉపవాసం ఉన్నాడు. దావీదు తన బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నాడు. అంటే ఇప్పుడు దీనిని బట్టి ఒక మాట అర్థమవుతుంది, జీవితంలో, కుటుంబంలో, సమాజంలో సమస్య ఉంటే కంపల్సరీ ఏం చేయాలి? ఆనాడు ఉపవాసం ఉండి సమస్యను పరిష్కరించుకున్నారు దేవుని ఎదుట. ఎందుకంటే ఉపవాసము ద్వారా దేవుని వేడుకుంటే మనం ఎప్పుడైతే ఈ శరీరం పచ్చడికి ఒప్పుకునేది కాదు. అవునా? దీన్ని పస్తులు ఎడితే అంగీకరించేది కాదు. ఆల్రెడీ 3 పూటలు తింటుంటేనే మధ్యలో ఫ్రూట్స్ తినవాలని అడుగుతుంది. అవునా? 3 పూటలు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తింటే మధ్యలో స్నాక్స్ తినవా, వేసవికాలం జ్యూసులు తాగవా అంటదన్నమాట. ఏది? ఈ శరీరం. ఇప్పుడు అలాంటిది కనీసం ఏమి ఇవ్వకుండా పరిచయం చేయడం అంటే అది ఎంత కష్టం. అవునా? ఆ కష్టం ఎందుకంటే వారి జీవితంలో సమస్యకు పరిష్కారం జరగాలి దేవుని ఎదుట. ఆయన త్వరగా మళ్ళుకోవాలంటే ఉపవాసంతో దైవం ముందు ఆ సమస్యను తెలియపరిచేవారట. దావీదు ఆ బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడంటే లోపలికి పోయి ఉపవాసం ఉండి, లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడట? ఎలా బ్రతిమలాడుతున్నాడు? అది ప్రాణాన్ని ఉపవాసం పెట్టి ఏం చేస్తున్నాడట? బ్రతిమలాడు కొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారట. అంటే అంత బాధపడుతున్నాడు సామాన్యుడిగా రాజు అయ్యుండి. అమ్మా, తన బిడ్డ కొరకు, తన బిడ్డను బ్రతికించుకోవడం కొరకు సమస్య వస్తే రాజు కూడా దేవుని దగ్గర ఏమవ్వాలి తెలుసా? సామాన్యుడే అవ్వాలి. రాజుని కాదని కోల మీద కోల వేసుకుని సింహాసనం మీద కూర్చొని ఆయనకి తెలియపరిస్తే కాదు, సహజ మానవుడు అవ్వాలి. ఒక భక్తుడి క్రియ రావాలి ఆయన దగ్గర. తగ్గించుకోవడం అంటే అది. అమ్మా, ఆయన లేవనెత్తలేని పరిస్థితిలో ఉన్నాడట. ఎందుకు తెలుసా? మరి ఉపవాసం శక్తి ఉండదు, సరిపోదు. లేవనెత్తుటకు వచ్చి గాని అతడు సమ్మతించలేదంట. నన్ను వదిలేయండి, నాకు పరిష్కారం ఉంది దేవుని దగ్గర.
సమస్య ఉంది, నన్ను ఇలా విడిచిపెట్టండి అని అన్నారట. మరలా లేవనెత్తే వాళ్ళు ఎవరట? మరలా ఎన్నికైన వారు. అంటే అర్థం ఏంటి? రాజును పట్టుకోవడానికి అర్హత కలిగిన వారు అనమాట. రాజు చెప్పితే వినగలిగిన వారే ఆ రాజ్యంలో ఉన్నవారు వెళ్తున్నారట. అంటున్నాడట, అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చెయ్యక ఉన్నాడట. దేని కొరకు? బిడ్డ కొరకు. అది ఇవాళ ఉపవాస దినం దేనికుంటున్నాం మనం అర్థం చేసుకో. అవునా? యజ్జర గ్రంథం 8:21 యజ్జర గ్రంథం 8:21 చదువుతాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము ఏం చేసుకుంటారంటే ఇశ్రాయేలు ఎందుకని? దాస్యములో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి చూడండి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నారట. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఓకేనా? ఓకే, చదువుతూ అహవా నది దగ్గర ఉపవాసముండుడని ఎవరు? యజ్జరా. అహవా నది దగ్గర ఉపవాసముండుడని ఏం చేశాడంట? ప్రకటించాడట. దేని కొరకు? వారి ప్రయాణం కొరకు, శుభప్రదముగా ప్రయాణము జరగడం కొరకు, వారి ఆస్తి కొరకు, వారి పిల్లల కొరకు ఏం చేశారట వారు? మరలా ఉపవాసం దుఃఖపరుచుకొని ఆలోచించాలి. అందుకనే ఇశ్రాయేలుతో ఇందాక సమూయేలు చెప్పుడు, మీ మనసులో తిరగాలి. అవునా? మీరు మీ హృదయములో పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరగాలి. ఆ దుఃఖము, ఆ మరువేద పశ్చాత్తాప హృదయంలో కలగాలి, ముఖంలో కాదు. అవునా? మా వేషధారంలో కాదు, హృదయంలో కలగాలి మార్పు. ఆ హృదయ మార్పు కొరకే, ఆ హృదయాన్ని అంగీకరించడం కొరకే ప్రాణాన్ని సహా ఆయుషపరుచుకుంటున్నారు. కేవలం దేవుని సహాయం కొరకు. నెహెమ్యా గ్రంథం తీసారు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని చదువుతాం. ఈ మాటలు వినినప్పుడు చూడండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఎవరో? నెహెమ్యా గారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఏం చేస్తున్నాడంట ఆయన? దుఃఖముతో కొన్ని దినాలు, ఇన్ని దినాలని పెట్టుకోలేదు, కొన్ని దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆకాశమందలి, ఆ మాటలు చూడండి, ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆకాశమందలి దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట ఆయన? విజ్ఞాపన చేస్తున్నాడట. అంటే దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని సహాయం కొరకు చూస్తున్నాడు. ఎవరో? నెహెమ్యా గారు. ఒక్క మాట మొదటి నుంచి చదువుతాం. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షోషాను కోటలో ఉండగా. ఎవరు? నెహెమ్యా షోషాను కోటలో ఉండగా నా సహోదరులలో చూడండి, అననీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడిగి. ఎవరు అడిగారట? నెహెమ్యా వారిని అడిగాడట. మా అహేశ్వరు చేతిలో బందీగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ నెహెమ్యా తప్పించుకుని ఎవరైతే వచ్చారో వారిని, బంధింపబడిన వారి యొక్క క్షేమం అడుగుతున్నాడట. సహోదరుల్లో అననీయులు ఒకడును యూదుల్లో కొందరును వచ్చి చెరపట్టబడిన
శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, ఎవరో నెహెమ్యా అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను ఏం చేస్తున్నారట? బహుగా శ్రమ ఆ ఎవరైతే చెరలో బంధింపబడ్డారో వారు బహుగా శ్రమను నిందను పొందుచున్నారో. మీకు అర్థమవుతుందా? బందీలుగా దొరికిపోయిన వారు ఏమవుతున్నారట? శ్రమను అనుభవిస్తున్నారట. శత్రువు చేతులు శ్రమను అనుభవిస్తున్నారు ఇశ్రాయేలు. నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడునని, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడునని నాతో వారు చెప్పారట. అయ్యా, యెరూషలేము పాడవబోతుంది, అగ్ని చేత దాని గుమ్మాలు కాల్చబడబోతున్నాయని ఎవరు చెప్పారట? ఆ ఇశ్రాయేలు, ఆ యూదులలో, ఆ సహోదరులలో తప్పించుకున్న వారు చెప్తుంటేనట, బంధింపబడిన వారిని గురించి నెహెమ్యా అడుగుతుంటేనట దాని పరిస్థితి చెప్పారట నెహెమ్యాకి. ఇప్పుడు చెప్తున్నాడు, నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు ఏ మాటలో అమ్మా? ఏ మాటలు? యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడునని, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడునని నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు ఎవరో? నెహెమ్యా. వారి నోటి నుంచి ఆ మాటలు వినగానే నేను కూర్చుండి ఏం చేశాడంట? ఫోన్లో మనం ఎలాగోలని బ్రతికి తప్పించుకున్నాం, అవునా, మన బందీలు కలిగి కదా అని సంతోషపడతలేదంట, కూర్చుండి ఏడుతున్నాడట. సహోదరులు ఇశ్రాయేలులో కొంతమంది పట్టబడి శ్రమకు నిందకు పాలవుతుంటేనట నెహెమ్యా ఏం చేస్తున్నాడని తెలుసా? ఏడుతున్నాడు. ఇవాళ సంఘముల విశ్వాస ఎవరైనా వాక్యం నుంచి తప్పకపోతే తోటి విశ్వాసకు బాధ రావాలంటే, స్వార్థికుడికి బాధ రావాలంటే ఇక అర్థమవుతుందా? ఖండించేవారు, వాక్యానుసారంగా లేనప్పుడు ఇది సరికాదని చెప్పేవారు గెంటేస్తే సంతోషం ఉన్నారు. ఇక అర్థం ఉంటే ఎడుతున్నారు. అర్థం చేసుకోండి. కానీ బయటికి వెళ్ళిపోతుంటే, ఆత్మ నశించిపోతుంటే సువార్థికుడైన సంఘమైన బాధపడాలి. ఆ మాటలు వినగానే యెరూషలేము నాశనము కాబోతుందని చెవిని పడగానే నేలను కూర్చుండి ఏడ్చి ఏం చేస్తున్నాడట? కొన్ని దినముల దుఃఖముతో, అది ఆ జరగబోయే ఆ ప్రమాదాన్ని మనసులో పెట్టుకుని ఏం చేస్తున్నాడట? కొన్ని దినాల ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. దేని కొరకు? జరగబోయే ఆ ప్రమాదం తప్పించమని, ఇశ్రాయేలును తప్పించమని, ఆ నింద నుంచి, ఆ శర నుంచి తప్పించమని ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడట. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఆ దైవాన్ని వేడుకోవడం కొరకు, ఈ సమస్యను ఆయన అప్పగించడం కొరకు ఈయన మామూలుగా ప్రార్థన చేస్తే వినడా? ఏమా, నెహెమ్యా గారు భక్తుడు కాదా? ఆలోచించండి. నెహెమ్యా గారు ప్రవక్త మరలా వినడా? కానీ ఆయనను త్వరగా మేలుకొల్పడానికి, ఆయన వైపు తిరపడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? సమస్యను త్వరగా ఆయన గుర్తించడం కొరకు ఉపవాసాన్ని చేస్తున్నాడట. ఆలోచించండి. ఇవాళ మనం ఉపవాసం దేని కొరకు ఉంటున్నామో అర్థం చేసుకోవాలి. ఉపవాసం అంటే ఏ విధంగా ఉంటున్నామో అర్థం చేసుకోవాలి. మనుషులకు కనబడాలని కాదండి చేసేది ఉపవాసం. ఇందాక నుంచి మనం చదువుతున్నాం, ఎవరిని త్రిప్పుకోవడానికి వారు ఉపవాసం చేస్తున్నారు? ఎవరితో చెప్పుకున్నారు వారు ఉపవాసంలో? అది ఇవాళ ఆ మనసు ఇవాళ భక్తుడికి రావాలి దేవుని ఎదుట. ఉపవాసం అంటే 10 మందికి చెప్పుకునేది కాదండి, పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వారికి చెప్పుకునేది ఉపవాసం. మనుషులు చెప్పరు, మనుషులు చేయదు. లోకం చూసిన అయ్యో పాపమని ఒకవేళ నీకు జాలి చూపించగలదేమో తప్ప ప్రతిఫలం ఇచ్చేది కాదు. ప్రతిఫలం ఇవ్వగలిగిన వాళ్ళు గుర్తించి మరి చేశారండి. అది భక్తి. కూర్చుని ఏం చేస్తున్నాడంట? ఆకాశమందలి దేవుని ఎదుటి విజ్ఞాపనము చేసిన ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, చూడండి ఆ మాటలు 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవ. అలాగదంటే భయంకరులు అమ్మా, వారికంటే భయంకరుడు ఎవరు?
యెహోవా ఆ భయంకరుడు అయిన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆ మాటలు ఆజ్ఞలను చూడండి, అనుసరించి ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి, సమస్యను ఎలా అప్లై చేస్తున్నాడో చూడండి. ఆ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో చూడండి నిబంధనలు స్థిరపరుచువాడా. ఆ మాటలు చూడండి, ఆయన మనసును ఎలా వివరిస్తున్నాడో. నెహెమ్యా గారు ఏమని, నువ్వు వారికి మేము భయపడడం కాదు, వారు నాశనం చేయడం కాదు, వారికంటే భయంకరుడు నీ ప్రజల జోలికి వస్తాయి. నీ నిబంధనను అనుసరించి నిన్ను ప్రేమించే వారిని ఒకవేళ శ్రమ పెడితే గనక ఏమా ఆయన ఎవరట, భయంకరుడు, శత్రువు కంటే భయంకరుడు. తన ప్రజల జోలికి వస్తాయి, విడిచిపెట్టేవాడు కాదు. అది ఐగుప్తు దేశం చూసింది, ఆయన భయంకరమైన ఉగ్రత, 10 తెగులతో దేశాన్ని భయపెట్టాడు ఆయన. అయినలో వల్ల ఎర్ర సముద్రమును విడదీశాడు. ఎంత భయంకరుడండి ఆయన, మీకు అర్థమవుతుందా? అసలు ఆయన నామానికి ఉన్న పవర్ చూడండి. ఒక సేవకుడుకు కర్రెత్తి సముద్రానికి చూపించమన్నప్పుడు చెప్పితే ఆ మోషే చూపించాడు కదా నేను చేయనల్లా. మోషే ఎవరి మాటను బట్టి చూపించాడో గుర్తించింది మహాసముద్రం. ఆ అగాధములో ఎంత గొప్ప మాటలు తెలుసండి, అద్భుతమైన మాటలు. ఆ అగాధములో నీటి అడుగున వారు పొడి నేల మీద నడిచెళ్ళారట. ఎవరో ఇశ్రాయేలు, తన ప్రజలను ప్రేమించగలిగిన దేవుడు అంటే అది చెప్తున్నాడు. ఏమని, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి ఏం చేస్తాడట ఆయన, కటాక్షిస్తాడట. కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచేవాడట. నిబంధనను స్థిరపరిచేవాడట. త్రోసేసేవాడు మర్చిపోయేవాడు కాదు. మాట ఇచ్చాడంటే దాన్ని చేయగలిగిన సమర్థుడట. అది స్థిరపరచడం అనమాట. మరొక మాట చదువుతాం, ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం తీసారా? 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం. 3వ వచనాన్ని చదువుతాం. రాజు యొక్క ఆజ్ఞయు చూడండి, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములను ఏడ్పులను రోదనములలోను ఏం చేశారట, మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని ఎక్కడ అమ్మా ఎక్కడ అనుకున్నారు, అహేశ్వరసు దగ్గర. అమ్మా ఆలోచించాలి. శోషణ కోటలో ఉన్నారండి, ఆలోచించాలి. అక్కడ వారు ఏమవుతున్నారట, ఎవరైతే వీరుడు కూర్చిన ముద్రలో తాకీదు వెళ్ళినాయో ఆ రాజుల గురించి, వీరికి జరగబోయే దాని గురించి వీరు తెలుసుకుని ఏం చేస్తున్నారట, రాజు యొక్క ఆజ్ఞను శాసనములు ఏ సంస్థానములకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారట. ఎందుకంటే యూదులను ఒక్కసారి మస్టు పెట్టాలనుకున్నాడు. ఎవరు యూదులను ఒక్కసారి మస్టు పెట్టాలనుకున్నారు. ఎవరు తెలుసా? హామాను. ఓకేనా? ఎవరు? హామాను. వీరి కొరకు విజ్ఞాపన చేయించేది ఎవరు? వీరు పక్షంగా వీరిని బలపరిచేది ఎవరు? అమ్మా ఎవరు తెలుసా? మొర్దుకై. అసలు ఎస్తేరుని నిలబెట్టి హెచ్చరించిన వాడు కూడా ఎవరు? మొర్దుకయ్యే. ఆలోచించాలి. అంటే ప్రతి దేవుడి ప్రజల్లో దేవుడి మీద ఆనుకునే వారు ఉంటేనే ప్రజలు దేవుడి మీద బాధ్యత కలిగి ఉంటారు. ఒకసారి మొదటి వచ్చిన చదువుతాం, జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని
పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి ఎవరు మొదటిగా ఇశ్రాయేలుకి యూదులకు వచ్చిన సమస్యను బట్టి రాజు చూడండి రాజు గుమ్మము ఎదుటకు వచ్చాను గోనె బట్ట కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకుండాదన్న ఆజ్ఞ కలదు. మీకు అర్థమవుతుందా? అసలు రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళకూడదట, ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములను ఏడ్పులోను రోదనములలోను మునిగిన వారయ్యి. దేని కొరకు? వారికి వచ్చిన సమస్య కొరకు. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ మొర్దెకైని ఉరుకొయ్యి మీద విరాళాలు తీయాలనుకుంటున్నాడు. ఆ దినమనే మొర్దెకైని ఇశ్రాయేలు యూదులను అందరిని ఏం చేయాలనుకున్నాడు? హామాను వాడు ఆశ్వేరుషు రాజు చేత చంపించాలనుకున్నాడు. కానీ దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడి యొక్క మనసును ఎరిగిన వాడు చేసిన హెచ్చరికలు. ఎందుకంటే ఒక్కరే తప్పించగలరు ఈ ప్రమాదం నుంచి వీరిని. అది మొర్దెకైకి తెలుసు. ఎవరంటే ఒక స్త్రీ. ఎందుకంటే మా వస్తీ రాణిగా అవకాశాన్ని కోల్పోయింది. అవునా? అది ఇశ్రాయేలుకు మరలా అవకాశం వచ్చింది. ఆ స్థానంలో ఎవరు నిలబడాలి? ఇప్పుడు ఎస్తేరు నిలబడాలంటే ఏం చేయాలి? మొర్దెకై పెద్దనాన్ని చెప్పిన మాట వినాలి. ఈయన తల్లిదండ్రిగా పెంచాడు, దైవభక్తి ఎరిగిన వాడు. చెప్పాడు, షడ్డుడైన హెగ్గే కోరిన అలంకారముగాక. నువ్వు మరి ఒక అలంకారం కోరవా, ఆ స్థానం నీకు దొరకదని చెప్పాడు. అంతే. ఎలా చెప్పిందో ఆ హెగ్గే ఎలా రెడీ చేసాడో అలాగే వెళ్ళింది, అలాగే నిలబడ్డది. ప్రజలందరి దయ పొందింది, రాజు దయ పొందింది, రాణిగా అమలైపోయింది. అంతే. ఇప్పుడు ఈవిడ ద్వారా ఇశ్రాయేలుకి అంటే యూదులకి విడుదల ఉంది. ఈ రక్షణ కొరకు మొర్దెకై దేవుడి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విడుదల కొరకు, ఆ సమస్యను పరిస్థితిని తప్పించడం కొరకు వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుంటారు. అది ఇశ్రాయేలు యొక్క ఆచారం, యూదుల యొక్క సాంప్రదాయం. అది అలా ఉపవాసం చేయడం. ఆలోచించాలి. అలా ఉంది కదా బైబిల్లో. చేద్దాం ఇప్పుడు. ఇశ్రాయేలు చేశారు కదా, గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు కదా. మనం కూడా తలపోసుకుందామా? బూడిద ఎప్పుడు పోతారు తల మీద? ఘోరం జరగబోతున్నప్పుడు నెత్తి మీద దుమ్ము పోసుకుంటారు. అవి తప్పించే దేవుడు అని తెలిసి వీరు ఆ ఉపవాస దినంలో చేసిన క్రియలు అవి. అందుకనే వారిని తప్పించడం కొరకు దేవుడు ఆ మొర్దెకై ద్వారా ఆ ఎస్తేరుకి అవకాశం దొరికింది. ఇప్పుడు ఎస్తేరును హెచ్చరించాలి, సమయోచితంగా ఆవిని బలపరచాలి. ఎవరు? మొర్దెకై. అందుకు ఈవిడ ఏం చేయాలి? మరలా రాజు దగ్గర సంస్థానం ఉంటుంది. మరలా అత్తమాల కనిపించదు. అత్తమాల కలవడానికి మొర్దెకై కూడా లేదు. కానీ ఆవిడ మనసు మార్చుకుంటే, ఆ పరిస్థితి చూసి వాళ్ళు ఏమైపోతే నాకెందుకు లేరని అనుకుంటే గనక ఇశ్రాయేలు ఆ బంధకంలో నుంచి విడిపింపబడేవారు. కానీ గొప్ప అవకాశం కొరకు చూచాడు మొర్దెకై. అది వచ్చింది. ఒక్కసారి చూద్దాం. 12వ వచనం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా, చూడండి, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా, మొర్దెకై ఎస్తేరుతో అన్నాడట, ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదుల కంటే, చూడండి, యూదులందరికంటే నీవు తప్పించుకుందునని నీ మనసులో తలంచుకొనవద్దు. ఎందుకంటే రాజు దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను. ఏమా, మరలా రాజు దగ్గరికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. రాజు తన దండమును చూపించాలంట, దగ్గరికి రావాలంటే. మీకు అర్థమైందా? రాజుని కలవాలంటే ఏం చేయాలి? ఆయన చేతిలో ఉన్న దండాన్ని చూపించాలి. అది లేకపోతే రాజు దగ్గరికి రావడానికి లేదు.
నాకు అవకాశం దొరికితే లేదని చెప్పుకుంటుందంట ఎస్తేరు. చెప్తుంటే ఇప్పుడు నువ్వు మా గురించి ఆలోచించకుండా నువ్వు వెళ్ళే అవకాశం లేదని ఒకవేళ ప్రమాదం నాకే ఉందనుకున్నావేమో, అది నీ దగ్గర దాకా కూడా వస్తుంది. నువ్వు రాజ్యంలో ఉన్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదని మొర్దెకై ఎస్తేరుని హెచ్చరిస్తున్నాడు. అందుకనే కీర్తనలో మాట అంటాడు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అది అనుగ్రహం ఇస్తాడట. అందుకని ఇక్కడ 14 వచ్చినప్పుడు చదువుతా చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడాక, అది సమాధానం రావాలి. ఇప్పుడు రాజు దగ్గర నుంచి సమాధానం ఇశ్రాయేలు కొరకు రావాలంటే నువ్వు వెళ్ళి నోరు తెరవాలి. ఎవరి దగ్గర? రాజు దగ్గర. మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చు. అంటే అర్థం ఏంటి? నువ్వు కాకపోతే ఇంకొక నిలబెట్టేస్తాడు దేవుడు. నీకు ఈ సమయం ఇచ్చాడు, నీ నదికి నీ రాజ్యంలోనికి నడిపించాడు, రాణి స్థానాన్ని ఇచ్చాడు. నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడకపోతే యూదులు సహాయము కొరకు నువ్వు నిలబడలేకపోతే సహాయమును అంతేనా విడుదలయు మరి ఒక చోట నుంచి దేవుడు ఏం చేయగలడు? ఏర్పరచగలడు. ఇవాళ సంఘములో మనకు అవకాశం ఇచ్చాడు చోటు. ఎందుకు తెలుసా? మన ద్వారా సువార్త వెదజల్లాలి, మన ద్వారా సత్యము వెళ్ళాలి. అందుకు మనం సహకారులుగా ఉండాలి. మనంతో పని మనం చేయాలి. లేకపోతే మనమే రావడం కష్టంగా ఉంటే ఆలోచించాలి. మనమే దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యంగా ఉంటే మరొకరిని దేవుడు ఆ భాగ్యానికి అప్పగించు. అనేకులకు వాక్యం వెళితే ఆ సహాయము, రక్షణ అనే సహాయం వెళ్ళాలి. అప్పుడు విడుదల పాపం నుంచి. ఆ భాగ్యానికి మీకు అవకాశం ఇచ్చాడు సంఘానికి నిలబెట్టి. నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఇంకొకరి ద్వారా కార్యాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి సంఘం అంటే సామాన్యమైన విషయం కాదండి. సువార్తను వెదజల్లాలి, వాక్యాన్ని ఎరగని వారికి అందించాలి. అందుకు సంఘము సువార్థికుడు పరితాపపడాలి. ఎందుకు మరుదుగాయకి ఒక నమస్కారం చేస్తే సరిపోదు కదా? అవునా? ఇంత సమస్య ఎందుకు వచ్చింది? హామాను ద్వారా అంటే కనీసం నమస్కరించలేదు ఎవరో. అర్థమవుతున్నా మాటలు? హామానికి ఏం చేయలేదు, మొర్దెకై నమస్కరించలేదు. ఒక్క నమస్కారం చేసేసి ఉంటే ఈ పరిస్థితి. కానీ పౌరుషత్వం ఉండాలి. ఆలోచించాలి. మనం కూడా అంతే కదా. ఇవాళ అందరూ అదే అనుకుంటారు. ఎందుకండి ఉన్నది కొద్ది మంది ఇలాగే ఎంత పట్టుదల. ఏదైనా ఒక్కటే అని ఒక మాట అంటే అందరితో మనం ఒకటే, అంతేనా? ఆ ఒక్కటేంటో తెలుసుకున్నవాడే, ఆ ఒక్కటి పక్షంగా నిలబడిన వాడే వాస్తవాన్ని వివరించాలి, ఆలోచించాలి. అందుకనే బయలుదేవతకి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఎలియా చెప్పాడు కదా, బయలుదేవతకి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? 450 మంది ప్రవక్తలు ఉన్నారు. బయలుదేవుడని ప్రకటించడానికి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారట? 450 మంది ప్రవక్తలు ఉంటే దేవుడు ఒక్కడే అని చెప్పడానికి యెహోవా పక్షంలో ఉన్న ప్రవక్తలు ఎంతమంది? ఒక్కడే. ఏలియా ఒక్కడే. ఆ ఒక్కడు రుజువుపరచడే లేదా? ఆ దేవుడు ఎంత గొప్పవాడు వివరించగలిగాడే లేదా? నేను ఒక్కడే కదా, మేము కొద్ది మందే కదా అని ఏనాడు అనుకోకూడదు. కానీ నిన్ను నిలబెట్టడానికే, నీ ద్వారా ఆ కార్యాలు వివరించడానికే నిన్ను పిలిచాడేమో. మనం నిలబడే సద్వినియోగం చేసుకోవాలి. మనకిచ్చిన అవకాశాన్ని మనం గుర్తించుకోకపోతే గుర్తించే వాడికి, సమర్థుడైన వాడికి ఆ సమయాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంఘములో వాక్యం కొరకు మన ప్రయాస ఎంత ఉన్నదో మనం గుర్తించుకుంటూ ఉండాలి. మన ద్వారా వాక్యం వెదజల్లబడాలంటే మనం ప్రయాసపడవలసిన వారమే. అందుకని మొదటిగా అంటున్నాడు, నీవు ఇప్పుడు నోరు తెరవకపోతే, మౌనముగా ఉంటే యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుండి వచ్చును. గాని ఆ మాట చూడండి, నీవును నీ తండ్రి ఇంటి వారును ఒకవేళ
నీవు నిర్లక్ష్యం చేస్తే నాకెందుకు వదిలేస్తే ఒకవేళ యూదులకి రక్షణ విడుదల మరొక చోట్ల నుంచి వచ్చినప్పుడు నువ్వు చేసిన నిర్లక్ష్యానికి నిన్ను నీ తండ్రి ఇంటిని దేవుడు ఏం చేస్తాడన్నాడు? నశించుదు. అది నశించిపోతారు. నీవు నీవు ఈ ఈ సమయమును బట్టి చూడండి రాజులకు రాజ్యమునకు వచ్చిందివేమో ఆలోచించుమని చెప్పుమనెను. ఇక అర్థం ఆలోచించుకోమని చెప్పుమనేను. నువ్వు ఆలోచించుకో, అసలు నువ్వు రాని అవడానికే దీని కొరకనేమో అని అన్నాడట. ఏమా ఆలోచించాలి. మనం క్రైస్తవులుగా మార్చబడడానికి క్రీస్తును ప్రకటించడం కొరకు. క్రీస్తు ఎవరు, చేసిన కార్యాలు ఏంటో, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన చేసిన కార్యం వెనకాల రహస్యం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో వివరించడానికి మనం ఉన్నామేమో. కాబట్టి ఏదైనా ఒకటే అంటే కనుక మనం దానితో సర్దుకుపోయే వారిగా ఉండకూడదు. వివరించాలి, ప్రేమతో సమాధానంతో సత్వేగంతో వివరించాలి. చెప్పవలసిన ధర్మం మనకు. ఇవన్నీ చేయడానికి మొర్దెకైతో సహా యూదులందరూ ఏం చేస్తున్నారట అమ్మా? ఆ బంధకాల్లో ఉండి గోనె బట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఏం చేస్తున్నారట? మహారాధనతో కన్నీళ్లతో ఏం చేస్తున్నారట? ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారట. ఎందుకని? ఇశ్రాయేలుకి ఏం కావాలి? విడుదల కలగాలి. ఇశ్రాయేలుకి ఏం కలగాలి అమ్మా? సహాయం కలగాలి. ఆలోచించాలి. అందుకనే మరొక మాట అంటాడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను పత్రికలోకి వెళ్దాం. యోహాను పత్రికలోకి తీసారా? 3 యోహాను పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. 3 యోహాను పత్రిక 8వ వచనం చదువుతాం. మనము చూడండి, మనము సత్యములకు సహాయకుల మగుటకు. మీకు అర్థమవుతుంది? సత్యములకు మనం ఏమవ్వాలంట? ఎవరు సహాయం చేయాలి? సత్యం ఎరిగిన వాడే సహాయం చేయాలి. మా సువార్థికుడికి సత్యం వెదజల్లాలి, సంఘం సహకారంగా ఉండాలి. సువార్థికుడు సత్యము, మీకు అర్థమవుతుంది? సంఘం ఆ సత్యానికి ఏమవ్వాలంట? సహాయకులు మగునట్టు. అంటే మూల భాషలో చూడండి, పుట్టెక్కించడు. మూల భాషలో చూడండి, రెండోది ఏమవ్వాలంట? సత్యము ప్రకటించడంలో, సత్యము వెదజల్లటంలో మనం ఏమవ్వాలంట? జత పని వారు. మరొక ఆత్మ వచ్చిందంటే ఇంకా వాక్యం విస్తరించడానికే సహకారం. సహాయములు అవునట్టు మనము సత్యములకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై. అది ఏం ఉపకారం చేయాలట? మా అనాథులు వస్తుంటే ఏం చేస్తున్నాం? అనాథులకు సాయం చేయమంటుంటే ఏం చేస్తున్నాం? బియ్యము, ధనము, వస్త్రము, ఇంకేం అవసరం ఉంటే అవి ఏం చేస్తున్నాం? సహాయం చేస్తున్నాం లేదా? ఎందుకని? వారు లేమిలో ఉన్నారా, కలిమిలో ఉన్నారా? అది ఇప్పుడు సత్యం ఎరగిన వారు, అసత్యములో ఉన్నవారు, అబద్ధంలో బ్రతుకుతున్నవారు ఎక్కడున్నారు? లేమిలో ఉన్నారు, కలిమిలో ఉన్నారు. సత్యములకు లేమిలో ఉన్నారు. ఇప్పుడు సత్యం ఎరిగిన వారు సహాయకులు అవ్వాలి. సత్యం ఏంటో వివరించి వెల్లడపరచాలి. మనకిచ్చిన భాగ్యమును సద్వినియోగం చేసుకోకపోతే ఆనాడు మొర్దెకై ఎస్తేరుతో ఏ మాట అన్నాడో ఇవాళ అదే మాట మనకు. ఎందుకు తెలుసా? ఆ రాజ్యములో ఉన్నదే ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నాం. క్రీస్తు రాజ్యానికి మనం ఎందుకు పిలువబడ్డామంటే రాజ్య సువార్తను ప్రకటించడం కొరకు, ఆ రాజ్యము గురించి ప్రకటన చేస్తున్న సత్యము కొరకు మనం ఏమవ్వాలట? సాక్షులు అవ్వాలి, సహాయకులు అవ్వాలి. ఒకసారి 6వ వచనం చదువుతాం చూడండి. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట ఎవరో వారు అంటే పరిశుద్ధులు. ఎవరిని గురించి? వారు నీ ప్రేమను గురించి. నీవంటే ఎవరక్కడ? కాదండి. యోహాను గారు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? గాయులకు మాట్లాడుతున్నాడు.
గాయనుకు రాస్తూ గాయతో మాట్లాడుతున్నాడు. మొదటి వచ్చిన చూడండి, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడు అయిన గాయనుకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఇప్పుడు గాలి ఎలా ఉన్నాడు? సత్యములకు సహకారిగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ మాటలు చూడండి. ప్రియుడా ఒకసారి ఎలా సత్యములు, ఓకేనా? సత్యములు వర్ధిల్లుతుంది. వర్ధి లేకుండా ఏమవుతున్నాడు? సత్యానికి సహాయకుడు అవుతున్నాడు. ఇప్పుడు చదువు ఆలోచన. వారు నీ ప్రేమను గురించి, ఎవరో సహోదరులు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట, అది మనం చేసే పని గురించి మన ప్రవర్తన గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలట? ఎవరు ఇవ్వాలట? మనం వెళ్ళే సంఘం ఇవ్వాలి. ఇవ్వాలంటే సంఘములో క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి. సత్యము కొరకు, వాక్యం కొరకు మనం ఎలా బ్రతుకుతున్నామో ఆ క్రియలు ఉంటేనే, సంఘం చూడగలిగితేనే మన గురించి ఏం చెప్పాలి తెలుసా? సాక్ష్యం. ఏదైనా చేయాలంటే ఆయన తర్వాత అనే పరిస్థితిలో మనం సంఘానికి మాదిరిగా నిలబడాలి. చల్లారిపోకూడదు సత్యంలో. సాక్ష్యం ఇచ్చింది. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరేది కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునికి ఏమవ్వాలన్నాడు? యోహాను ఎవరితో చెప్తున్నాడు? గాయనుతో చెప్తున్నాడు. మన సత్యమునకు సహాయపడు అవ్వాలి. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? 9వ వచనం చదువుతాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని. ఎవరో శిష్యుడైన అపోస్తలుడైన యోహాను సంఘానికి ఒక సంగతి రాసినది. ఏంటి? అయితే మీకు అర్థమైంది. ఎవరో ఆ సహోదరుల్లో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించడం లేదు. ఎవరో ఒకరు ఉంటారండి మా పరిశుద్ధుల్లో, ఎవరో ఒకరు ఉంటారు. వాడి పని చేసేవారు, ప్రభు పనికి వ్యతిరేకంగా నిలిచేవారు, చెడగొట్టేవారు, ఆఫ్ చేసేవారు ఎవరో ఒకరు ఉంటారు. వారిని కనిపెట్టుకోవడమే పరిశుద్ధుల యొక్క జ్ఞానం. నేను ఈ మాటలు ఎందుకు రాస్తున్నానంటే మీరు చేస్తలేదని కాదు, ఆఫ్ చేసేవాడిని కనిపెట్టుకొని మీరు నడవాలి, మేలుకోవాలని చెప్తారు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది ఇవాళ క్రీస్తు సంఘంలో ఆలోచించుకోవాలి. ప్రతి క్రీస్తు సంఘ సువార్థికుడు, ప్రతి క్రీస్తు సంఘ సభ్యుడు ఆలోచించాలి. చేసేవారిని ప్రోత్సహించాలి, తప్పిన వెనక్కి లాక్కూడదు. ఆలోచించాలి. మనకెందుకులే, వారు చేసుకునేది కదా అని మనం ఆగిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. సహాయులు అవ్వాలి. అక్కడ ప్రకటన చేసినప్పుడు నువ్వు సహాయపడితే అక్కడ వచ్చిన ఖ్యాతిలో నీకు మేలుంటది, నీకు ఆశీర్వాదం ఉంటది. కాబట్టి మనం జత పనివారం అవ్వాలి తప్పని పనిని చెడగొట్టేవారుగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం అలా సహాయకులు అవుతామో అప్పుడు దాని ద్వారానే మనం విస్తరించబడతామనేది తెలియపరచబడదు. ఒక మాట అందుకనే ఎస్తేరుతో ఆ మాట అన్నాడు, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు ఈరోజు రాజుతో నీకు ఈ సమయానికి రాబట్టబడ్డావు, నువ్వు మాట్లాడకపోతే, నోరు తెరవకపోతే యూదులకు సహాయం ఏమన్నాడు? విడుదల మరి ఒక చోట నుంచి వస్తుంది. మరి ఒక దిక్కుని ఎవరైనా ఎలా నిలబెట్టుకోలే నీకు తెలుసు. ఆయన ప్రజలను వదిలేడు. మరి ఒక దిక్కు నుంచి వస్తుంది. కానీ నువ్వేమైపోతావు? నీకు వచ్చిన ఆశీర్వాదమును, ఆ అవకాశం పోగొట్టుకుంటే దేవునికి బదులు ఏమొస్తుంది తెలుసా? శాపం, నాశనం. కాబట్టి మనం నాశనానికి పోయేవారుగా ఉంటాం. ఒకసారి యెషయా గ్రంథంలోకి మనం వెళ్తాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము ఒకసారి 3 నుంచి చదువుతాం. మనకి క్లారిటీ. ఇశ్రాయేలీయులు అంటున్నారంట, మేము ఉపవాసం ఉండగా దేవుని అన్నారట, నువ్వు ఎందుకు చూస్తలేదయ్యా? మేము మా ప్రాణములను అంటే ఉపవాసములో మనం ఇందాక సమూయేలు గ్రంథం నుంచి చదువుతున్నాం. వారందరూ ఏం చేస్తున్నారు? ఉపవాసములో తమ ప్రాణాలను ఏం చేసుకున్నారు? దుఃఖము ద్వారా ఆయాసపరుచుకున్నారు. ఎందుకు తెలుసా? దేవుడు త్వరగా వారి వైపు తిరగాలి, సమస్యకు త్వరగా పరిష్కారం జరగాలి. అంటే ఇప్పుడు ఉపవాసం ఉండడం
వారి ప్రాణాన్ని ఆయాసపరచుకోవడం ఎవరు చూస్తున్నారు? దేవుడే చెప్పండి, ఎవరు చూస్తున్నారు? దేవుడే దేవుడు చూస్తున్నాడా చూస్తలేదా? చూస్తున్నాడు. ఇప్పుడు మీరు అడుగుతున్నారంట, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు ప్రశ్న ఎందుకు లక్ష్య పెట్టవా అని అందరూ. ఇప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము, అది ఉపవాస దినం వ్యాపారం చేయకూడదు. ఉపవాస దినం ఏమవకూడదట? వ్యాపారం కాదండి అది. ఇవాళ అలాగే ఉండగా ప్రభు చేసిన ఉపవాస దినాలు వ్యాపారాలు చేస్తలేదు. ఇవాళ ప్రభు ఎవరి కొరకు చేసాడు? ప్రభు ఎందుకు చేసుకున్నాడు? తన ప్రాణాన్ని ఎందుకు ఆయాసపరుచుకున్నాడు? ఇలాగా దేవుడు ఎదుట అంగీకరించబడాలి. ఆయన ఎదుట ఉన్న గొప్ప కార్యానికి ఆయన శరీరాన్ని సిద్ధపరచుకున్నాడు. దేవుడి చేత అంగీకరించబడడానికి దేవుడి ఎదుట చేసిన ఆ ఉపవాసమే దీక్ష అయింది. ఆయన చేసినది ఇవాళ మనము చేయాలని ఆయన ఉపవాస దినాలను ఏం చేస్తుందో తెలుసా? చేసిన దానిని అవమానపరుస్తున్నాం. ఆలోచించాలి. ఉపవాస దినం వ్యాపారం అవ్వకూడదండి. ఇవాళ ప్రకటన చేసి చెప్తున్నారు. ఉపవాసం అనేది ప్రకటన చేసేది కాదు. ఆలోచించాలి. సంఘానికి సమస్య వస్తే సంఘం అంతా కలిసి అది సమాజానికి కనబడేలా కాదు. కుటుంబంలో సమస్య వస్తే ఆ కుటుంబ యజమానుడైన ఆ కుటుంబమైన మళ్ళా సమాజానికి తెలిసేలా కాదు, వారి పరిష్కారం దేవుని దగ్గరికి దొరికేలా చేయాలి. అదే కదా చేశారు. ఆఖరికి రాజు అంతటి వాడు తన కుటుంబంలో సమస్య వస్తే ఏం చేశాడు? భోజనం మానేసి ఉన్నాడు. ఆలోచించాలి. కాబట్టి ఇవాళ మన ప్రభు కొరకు కాదండి ఉపవాసం చేయడం. ఉపవాసం చేయవలసి వస్తే కనుక మన కొరకు మనం తీసుకోవాలి. అది ఎలా చేయాలో క్రమశిక్షణ కూడా ఉంటాయి. ఇశ్రాయేలులు కొన్నిసార్లు అది వ్యాపారంగా చేశారట. అది దేవుడు అంగీకరించలేదు, వారి వైపు తిరగలేదు, వారిని లక్ష్య పెట్టలేదు. మీరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము అంటే అర్థం ఏంటి చెప్పండి. అంటే ఉపవాసం ఉండి లాభం వరకు ఆలోచించకూడదట, వ్యాపారాలు చేయకూడదట. మీకు అర్థమవుతుందా? ఉపవాస దినాన్ని ఏం చేయకూడదు అంటే ఏం చేయాలి? అమ్మా, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోకూడదు. ఇందాక ఎక్కడ కూర్చున్నారు? ఆకాశం అందలి అన్నాడా ఎజరా? అమ్మ నెహెమ్యా, ఇశ్రాయేలు బందీగా ఉన్నారు యూదులు. ఓకేనా? ఆ చెరపట్టబడిన వారు, విడిపింపబడిన వారు వచ్చినప్పుడు వారి యొక్క క్షేమం అడిగితే శ్రమ పడుతున్నారు, హేళన చేయబడుతున్నారు. ఇంకా యెరూషలేము ఏమవుతుంది? నాశనం కాబోతుంది, అగ్ని చేత కాల్చబడిపోతుంది, దాని ప్రాకారాలని పాడవబోతున్నాయని సమాచారం చెప్పినప్పుడు ఏం చేయండి? నెహెమ్యా ఆకాశమందులు దేవుని వైపు చూసి పరిష్కారం కొరకు ప్రార్థన చేశాడు. అదండి. నువ్వు ఉపవాసమే ఉన్నావు, పని చేయకూడదు, దేవుని దగ్గర కూర్చున్నారు వాళ్ళు, అవునా కదా? పగలంతా పని చేసుకుంటున్నావు, వచ్చి ఉపవాస దినం రాత్రి అంటున్నావు. ఆయన పగలు చేయలేదా? మా యేసుక్రీస్తు రాత్రి పగలు చేశాడా, ఓన్లీ రాత్రి చేశాడా? మరి మనం రాత్రి చేయడం ఏంటి? మనకు అలా చేయమని చెప్పాడా? అంటే మనం చేయలేమనే కదా రాత్రులు చేస్తున్నాం. మరి ఎందుకండి ఆయన ఉపవాస దినాలు మనం అవమానపరచడం? ఎందుకంటే పని చేయడానికి శక్తి ఉండదు. నువ్వు ఉపవాస దినాన్ని వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు వ్యాపారంలో నిలబడాలంటే ఏం చేయాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేస్తాడు? ఆ దీక్ష మానేసి ఏదో ఒకటి తింటాడు. అది అంగీకరించబడదు. మరి వాళ్ళ పగలు పనిలోకి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? రాత్రి పూట మానేస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు 2 గంటలు వచ్చాక ఒక గ్లాస్ పాలు, అట్టుపళ్ళు, టిప్పు. అలా చేసాడా ప్రభు? అలా చేయొచ్చు అని అన్నాడా? ఎందుకు వచ్చిన రూళ్ళని మనం పెట్టుకొని అపహాసం చేయడం, ఆశాస్పదంగా చూపించడం? ఆలోచించాలి. అలాంటివి ప్రభుకి అంగీకారమైనవి కాదు. కానీ వారు వ్యాపారం చేస్తున్నారంట, మీరు మీ వ్యాపారము చేయకూడదు. మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయడం కాదు, మీరు మానేయడం కాదు. మీ ఇంటి దోషులుంటే వారి చేత కూడా ఏం చేయకూడదు? అసలు పని చేయించకూడదని కఠినమైన పని చేస్తున్నారు. పని ఏది చేయించకూడదు. మీరు కలహపడకూడదు, ఏం చేయకూడదు అంటే గొడవలకి వెళ్ళకూడదు, దెబ్బలాటలతో ఉండకూడదు. అవి జరగకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఉండాలి?
లోకంలో కాదు, ఆయన ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన ఎదుట తలపోయాలి సమస్యను పరిష్కారం. నీకు ఏదైనా సమస్య ఉంటే నీ కుటుంబ ప్రకారం చేయి, లేదంటే ఒక బలమైన కార్యం చేయాలంటే సంఘం అని అనుకుంటే సంఘం అంతా ఆయనకి తెలిసేలా చేయాలి, సమాజానికి తెలిసేలా కాదు. అది ఇశ్రాయేలు సర్వ సంఘంతో చెప్తున్నాడు. మీరు గుద్దులాడుదురు, కలహపడుదురు, వివాదము చేయొచ్చు, అన్యాయము గుద్దులాడుచు ఉపవాసం ముందురు. మీ కంఠస్వరం, మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీకు అర్థమవుతుందా? ఉపవాసం అంటే మన కంఠస్వరం ఎక్కడికి వెళ్ళాలట అంటే ఎవరికి చేయాలి ప్రార్థన, ఎవరి ఎదురు ఉండాలి? అందుకని దేవుడి సన్నిధిలో కూర్చున్నారండి. వారు అనుకున్న ఒక చోట కూర్చుని ఆయన వైపే తిరిగి చేసిన కార్యాలు మన మనవలు పరలోకన వినపడాలంట. అది పరిష్కారం. చూడండి, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉన్నారు. అతి ఉపవాసము. అది మీరు వ్యాపారాలు చేసుకుని, పనులు చేసుకుని, గొడవలు చేసుకుని, మీ ఎక్కమోసిన సమాజంలో ఉండి మేము దేవుడి దీక్షలో ఉన్నాం, దేవుడి పని చేస్తున్నాం, నెక్స్ట్ లో ఉన్నామని మీరు ఎన్ని చేసినా అట్టి ఉపవాసం నేను ఏం చేయను అని చెప్పాడు. మీరు అడిగినా నిలదీసినా నేను లక్ష్య పెట్టను. అట్టి ఉపవాసం నాకు అనుకూలమైనది కాదు. 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? బాధపరుచుకున్నాం ఆ విధంగానా? ఏ విధంగా చేయాలో ధర్మశాస్త్రాన్ని చదవాలి. చేసిన వారు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఇవాళ మనం ఉపవాసం ఉండొద్దని బైబిల్ అక్కడ చెప్పలే. ఉంటే ఎలా ఉండాలో నేను ఉపవాసం చేయమన్న ప్రభు చెప్తున్నాడు. దానిని గుర్తించాలి. అలా చేయనప్పుడు అటు ఉపవాసం చెల్లదు. ఆలోచించాలి. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? చూడండి ఒక్కసారి అవి చదవడానికి సమయం ఉండదు. 6వ వచనం చదువు. 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను ఏం చేయాలట? దుర్మార్గుల చేతులు బంధింపబడిన వారిని విడిపించాలట. కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు. ఇప్పుడు కాడి ఎవరి మీద వేస్తారు? ఎద్దు మీద. కాడి లాగేది ఎవరు? ఎద్దు. అది మరలా అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ మేకులు, కాడిమాని మేకులను దిగ్గొట్టి అటు ఇటు వెళ్ళకుండా నిలబెడతారు. ఓకేనా? అలాంటి బంధింపబడిన వారు పాపములో, లోకములో శత్రువుల చేతులు ఉన్న వారిని విడిపించడాలే అని చెప్తున్నాడు ప్రభు. కాడిమాని మేకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టేయుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ప్రశ్న ఇది కాదా నేను కోరినది? కానీ మీరు పనులు చేసుకున్నారు, వ్యాపారంలో ఉన్నారు, ఇంకా అవసరమైతే సమాజంలో గొడవలు పడుతున్నారు. ఈ మానేయండి ముందు మీరు దేవుని ఎదుట ఎలా ప్రతిష్ఠించుకుని చేయాలో ఉపవాసం. ఎందుకంటే అదో పాఠం. ఉపవాస దినాన్ని కూడా ప్రతిష్ఠించారు, ఎలా చేయాలో తెలియపరిచారు. ఇవాళ మనం ఎలా చేస్తున్నాం? కింద చదువుతాం. 7వ వచనం, నీ ఆహారం దాచుకోక ఆహారాన్ని. ఉపవాస దినం నుండి దాచుకోవడం కాదు, వండి పెట్టు. గతమంత లేనుడికి పెట్టాలి. అది నిజమైన ఉపవాసం. నువ్వు మానేసావు. ఓకేనా? ఆ పూట ఇంట్లో దాయుడు కాదు, నువ్వు పూట మానేసింది లేనివాడికి పెట్టాలట. అది ప్రభు కోరికను ఉపవాసం. ఎందుకంటే ఆనాడు భోజనం లేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఈ రోజంతా మానేస్తున్నాను అనుకున్నావు కదా, ఈ 40 దినాలకు పూర్తిగా నువ్వు మానేయగలిగితే పగలకి, సాయంత్రం, రాత్రికి ఎంత అవుతుందో అంతా గవర్నమెంట్ లేనివాడికి పెట్టు. అది ఉన్నదని కదా, బైబిల్ ఉందని కానీ చేస్తున్నావు. ఆయన ఇలా చేయమని చెప్పాడు. ఇస్తావా? వెళ్ళి చేయగలవా? ఆలోచించాలి. ఇవాళ సేవకుడికే ఇవ్వలేని పరిస్థితి అని సంఘం లేనుడికి ఇస్తుందా? దాస్తుందా? ఆలోచించాలి. దేవుడిచ్చిన దాంట్లో న్యాయంగా క్వాలిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అవునా? నీకున్న ఆహారంలో నువ్వు తెచ్చేది కాదు, ఇప్పుడు బియ్యం తెస్తావు. అవి కూడా ఆశాస్పదం కాదు. నువ్వు ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చే దాంట్లో సమృద్ధిగా, అప్పుడు సమృద్ధిలో నువ్వు దీవించవు.
అందుకే అక్కడ ఆ మాట అన్నాడు, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ఏం చేయకూడదు. అది ఎప్పుడు అలా ఆ బాధల్లో దుర్మార్గుల కట్టులో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే నీ మోహం తిప్పుకుని వెళ్ళిపోకూడదట. దిక్కుమాలిన పేదలను నీ ఎంట చేర్చుకుంటేవి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుడు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మీకు అర్థమవుతుందా? దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏదట మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదువుని చూసారు, అలాంటి వారికి సహాయపడే ఉపవాసం చేయాలట. అది ఏమా ఉపవాసం అంటే నువ్వు తినేసి వస్తున్నావు మానేసి ముక్తులండి బాధపడటమే కాదు, అసలు నీకున్నది కూడా పెడుతున్నావు అంటే అది కూడా ఉపవాసం. ఆలోచించండి, నీకున్నది పెట్టాలి. సారేపతని స్త్రీ అదే కదా చేస్తా. ఏ ప్రవక్త ఆహారం లేకపోతే మీకు అర్థమైంది. ఆ దేశంలో కొడుకు ఉంటే చిన్న అప్పం తీసుకునేది, కొద్ది నూనె కొద్ది పిండి ఉంటే అది చేసుకున్నా తింటాం, సరిపోతాం, తినకపోయినా సరిపోతాం అనుకున్నాడు. కానీ దేవుని పరీక్ష చూడండి, ఆ కొద్ది ఉన్న దాని దగ్గరికి ఎవరిని పంపించాడు? మళ్ళా దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ఏళ్ళు అడుగుతున్నాడు, ఆ కొద్ది దాంట్లో నాకు ఇస్తావని అంటే ఆవిడ ఆలోచించింది, ఇది మీకు నాకు సరిపోదు, కానీ ఇది తినా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం, నువ్వు దైవజనుడిగా ఉన్నట్టున్నావు, తీసుకొని ఇచ్చింది. ఏమైంది? దీవించబడ్డదా? ఉన్నదానితో పాడైపోయిందా? దీవించబడ్డదే. ఇంకా ఆ తొట్టులో పిండి అయిపోలేదు, ఆ గుడ్డలో నూనె అయిపోలేదు, అంత నూరాత్రం పొందిందండి. ఆలోచించాలి, ఉన్నది ఇవ్వాలి, ఆలోచించాలి. ప్రభు దగ్గరికి వస్తే త్యాగాలతో కూడా ఉండాలంటే అది చేయగలిగినప్పుడే, ఆ మనసు ఉన్నప్పుడే ప్రభుకు మనకి అంగీకరించబడతాం. కాబట్టి మొదటి నుంచి మనం చూసాం, ఉపవాస దినములో వారి సమస్యల్లో సంఘం కొరకు, ఇశ్రాయేలు కొరకు వచ్చిన పరిస్థితుల్లో ఉపవాసాలను ఎలా చాటించారు, ఎలా ఉన్నారు, దేవుని వైపు చూశారు, దేవుని సన్నిధిలోనూ ఉన్నారు. దేవుని మనసును కరిగేదాకా, ఆ పరిష్కారం జరిగేదాకా వారు ఉపవాస దీక్షను విడిచిపెట్టలేదు. ఆ ఉపవాసంలో దేవుని ఏం చేయలేదు, మర్చిపోలేదు. అంతేకాదు, వారు చేయవలసిన విధంగానే చేశారే తప్పని దేవునికి వ్యతిరేకంగా చేయలేదు. కాబట్టి మనం ఇవాళ చేసే ఉపవాసాలు ఎలా ఉన్నాయి? సంఘం కొరక, లేదా కుటుంబం కొరక, ఎవరి కొరక? ప్రభు కొరకు మనం చేయడం ఎందుకంటే, ప్రభు కొరకు మనం చేయవలసిన పని లేదు, ఆయన కొరకు ఆయన చేసుకున్నాడు. మన కొరకు మనం చేయవలసింది చేసేళ్ళాడు. మనం ఇప్పుడు చేయవలసింది ఏదో ఆయన గ్రంథములు వివరించి అప్పగించి వెళ్ళాడు. ఆయన చేయమన్నది చేయాలి, ఆయన చేసింది కాదు చేయడం. కాబట్టి ఏం చేస్తున్నాము? మనం పరీక్షించుకుని నడవాలని, వాక్యానుసారంగా జీవించాలని, వాక్యానికి భిన్నంగా మనం నడవకూడదని మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికని మీ అందరికీ వందనాలు. దేవుడు అవకాశం ఇస్తే ఇంకా మరి పాఠాలను మనం నేర్చుకోవాలని తెలియపరుస్తూ మాట్లాడుతూ ముగిస్తాం. అందరికీ హృదయపూర్వక వందనాలు.